వైసీపీ హయాంలో టీటీడీలోని నెయ్యి కల్తీ జరిగిందంటున్నారు కిరణ్ రాయల్. ఈ కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు కాజేశారంటున్నారు కిరణ్ రాయల్. సిట్టు విచారణకి హాజరైన మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఇప్పటి టీటీడీ లడ్డు ఇవ్వాలని వచ్చామంటున్నారు కిరణ్ రాయల్. వారి హయాంలోని లడ్డూకి ఇప్పుడు తయారవుతున్న లడ్డులోని తేడాలను వాళ్ళు గమనించాలి అని కోరుతున్నారు కిరణ్ రాయల్. తిరిగి వందల కోట్లు కాజేశారు. ఇదే 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగిందని చెప్పామో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తం తిరుపతిలో వచ్చి దీక్ష చేసి తిరుపతిలో ఆయన వచ్చి మీటింగ్ పెట్టి తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది హేళనగా మాట్లాడారు. ఈరోజు సాక్షాత్తం మీరు కోరారు. ఆ రోజు మాజీ చైర్మన్ కోనేరులో స్నానం చేసి కర్పూరం ముట్టించి మేము ఏం తప్పు చేస్తే నిరూపించమని చెప్పి సిట్టు విచారణ అడిగారు. ఈరోజు సిట్టు, సిబిఐ, సిఐడి అన్ని విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మాజీ ఈవో ధర్మారెడ్డి గారు ఈ ఆఫీస్కి విచారణ తీసుకొచ్చారని తెలిసింది. మళ్ళీ అలాగే సుబ్బారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారని తెలిసింది. కరుణాకర్ రెడ్డి గారు కూడా నోటీస్ వెళ్తుందని తెలిసింది. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ గ్యాంగ్ అందరూ కూడా గతంలో పనిచేసిన టీటీడీలో ఉన్న అధికారులందరూ కూడా విచారించి లడ్డు కుంభకోణంలో 98 లక్షల లీటర్ల లడ్డు 250 కోట్లు స్కామ్ జరిగింది తెలియడంతో చాలా బాధగా ఉంది. వెంటనే వాళ్ళందరూ శిక్ష పడాలి. అలాగే ఈ 2 లడ్లు ఎందుకు తీసుకొచ్చానంటే ఇది మా కూటమి ప్రభుత్వం లడ్లు, ఇవి మా కూటమి ప్రభుత్వం లడ్లు. ఇప్పుడు ఈ లడ్డూని ధర్మారెడ్డి గారు బయటకు వస్తే ఆయనకి లడ్డు తినిపిస్తా. ఈ లడ్డు చూడండి, గతంలో లడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు లడ్లు ఎలా తిని చూడండి. ఈ లడ్డు నిన్న లడ్డు, ఈరోజు టేస్ట్ ఎలా ఉందో రేపు కూడా తినండి, బాగుంటుంది. మీ లడ్డు ఎలా ఉంటుంది చూపిద్దామని లడ్డు తీసుకొని ఈరోజు సిట్టు విచారణ ఆఫీస్కి వచ్చాను.